EU ఇండియా మధ్య ట్రేడ్ డీల్ 2027 ప్రారంభంలో ఒప్పందం అమల్లోకి వచ్చే ఛాన్స్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్తో 99% ఎగుమతులపై జీరో టారిఫ్. యూరప్ మార్కెట్లోకి మన టెక్స్టైల్స్, చెప్పులు, రసాయనాలు. ఈ డీల్ అంతర్జాతీయంగా స్థిరత్వాన్ని పెంచుతుంది. ప్రధాని మోదీ. తయారీ, సేవా రంగాలలో కొత్త అవకాశాలు లభిస్తాయని కామెంట్. 200 కోట్ల మంది జనాభా ఉన్న మార్కెట్ను సృష్టిస్తుంది EU. 4 బిలియన్ యూరోల టారిఫ్ భారాన్ని తగ్గిస్తుందని వెల్లడి. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్కి లైన్ క్లియర్ అయిందట. 6 నెలల్లో డాక్యుమెంట్లపై సంతకాలు. మొత్తానికి ట్రంప్ గారికి కొంత చెక్కు పెట్టే వ్యవహారం, భారతదేశానికి కొంత బెనిఫిట్ చేకూర్చేలాగా టారిఫ్ల బాధ నుండి, టారిఫ్ల ఇబ్బంది నుండి, అమెరికా చేస్తున్న టారిఫ్ల ఇబ్బంది నుండి భారతదేశంలో ఉన్న నేతలకు కొంత ఊరట కలిగేలా మోదీ గారు తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే మన టెక్స్టైల్స్ మీద 500% సుంకం విధించిండు ట్రంప్. ఇప్పుడు ఈ EU నుండి కాస్త ఊరట కలిగించింది. ఏంది ఇది? జీరో టారిఫ్లాట. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్తో 99% ఎగుమతులపై జీరో టారిఫ్లు తోటి మోడీ గారు ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా 4 బిలియన్ యూరోల టారిఫ్ భారాన్ని తగ్గిస్తుందని వెల్లడి. 200 కోట్ల మంది జనాభా ఉన్న మార్కెట్ను సృష్టిస్తుందట. 6 నెలల్లో ఈ డాక్యుమెంట్లపై సంతకాలు కూడా పెట్టే అవకాశం ఉన్నదట. కొంత ట్రంప్ వేగానికి కొంత కళ్ళమేసే ప్రయత్నం ఇది. మరి ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరిగిన చర్చలతోటి ట్రంప్ మళ్ళెట్లా విరుచుకపడతారో చూడాలి. దాన్ని బట్టి ఈ డీల్ సక్సెస్ అవుతుందా లేదా. ఎందుకంటే మనకంతా అమెరికాతోటి ముడిపడి ఉన్నది. మన బిజినెస్ అమెరికాతోటి ముడిపడి ఉన్నది కొంత ఎక్కువ. కాబట్టి మరి ఇప్పుడు అమెరికా టెక్స్టైల్స్ విషయంలో కావచ్చు, చెప్పుల విషయంలో కావచ్చు, రసాయనాల విషయంలో కావచ్చు, ఇప్పుడు ఈ EU తోటి కుదుర్చుకున్న ఒప్పందంతో మరి ట్రంప్ ఎట్లా బ్లాస్ట్ అవుతాడు, మన మీద మళ్ళీ ఏమన్నా విరుచుకపడే ప్రయత్నం చేస్తాడా లేదా తెలుస్తుంది 1-2 రోజులలో.